హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనము యునెస్కో వారసత్వ సంపద విజయనగర సామ్రాజ్య వైభవానికి ప్రతీక అయిన హంపి విరూపాక్ష దేవాలయంలో ఉన్నామండి. తుంగభద్ర నది తీరాన వెలిసిన ఈ ఆలయంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినవి త్రిముఖ నంది మరియు సైన్స్కి కూడా సవాలుగా విసిరిన గోపురం నీడ రహస్యం అండి. రాండి లోపలికి వెళ్ళి చూద్దాము. వన్ బాడీ వన్ ఫేస్. బట్ ఇక్కడ ఉండే ఒక శివలింగము స్వయంభులింగం. ఈ స్వయంభులింగంకి దినానికి 3 వారి పూజ జరుగుతుంది, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. దానికి త్రికాల రుద్రాభిషేకం అంటారు. సో దానికోసం మన పూర్వజులు, మన రాజులు ఇక్కడ ఉన్నారు కదా, త్రికాల జ్ఞాన నందిని యాడ్ చేశారు. మీరు చూడొచ్చు, ద వెరీ స్పెషల్ నంది ఇన్ విజయనగర్ ఎంపైర్. దీన్ని రిప్రజెంట్ చేశారు. వన్ బాడీ 3 ఫేసెస్, ద వెరీ స్పెషల్. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. దాన్ని రిప్రజెంట్ చేసి ఇక్కడ పెట్టారు. ఇది ఒరిజినల్ గా నంది పీఠం, శివుడి ఒక వాహనం నంది కదా, నంది పీఠంలో ఉండేది. ఇది ఒక డిస్ట్రాయ్ అయింది కదా. మన హిందూ సంస్కృతి ప్రకారం ఏదైనా మూర్తి డిస్ట్రాయ్ అయితే మేము దాన్ని పూజ చేయం కదా, దానికోసం అది అక్కడ 3 నందిని మరో ప్రతిష్టాపన చేసి దీన్ని బయట పెట్టారు. ఇది ఇక్కడ ఇదే నంది అక్కడ ఉండేది, దాని డిస్ట్రాయ్ అయింది కదా, ముక్క అయింది. దానికి దీన్ని బయట పెట్టి అక్కడ 3 నందిలు ఇప్పుడు విడివిడిగా పెట్టారు. ఇప్పుడు మనము ఈ దేవాలయంలోనే అతిపెద్ద మిస్టరీని చూడబోతున్నాము. అదే ఇన్వర్టెడ్ షాడో. దేవాలయం వెనుక భాగంలో ఉన్న ఒక చిన్న గది ఉంటుంది. ఆ గది గోడపై మీరు గమనిస్తే బయట ఉన్న భారీ రాజగోపురం నీడ తిరగబడి కనిపిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గోపురం ఎంత ఎత్తులో ఉన్నా ఆ నీడ మాత్రం ఖచ్చితంగా గోడపై తలకిందులుగా పడుతుంది. మన పూర్వీకులు పిన్హోల్ కెమెరా సూత్రాన్ని అప్పట్లో ఎంత అద్భుతంగా ఉపయోగించారో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అండి. ఇక్కడ చూడండి, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నార్మల్గా ఉన్న, ఆఫ్టర్నూన్ నుంచి గోల్డెన్ కలర్లో ఉంటుందంట ఆ యొక్క నీడ అనేది. చూసారు కదా మన ప్రాచీన భారతీయ శిల్పకళ మరియు విజ్ఞానం ఎంత గొప్పవో. హంపి వస్తే విరూపాక్ష ఆలయంలోని అద్భుతాలను అసలు మిస్ అవ్వకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి చారిత్రాత్మక విశేషాల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ, శంభో శంకర.